జనవరి 18, 2024న తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఐక్య వేదిక ఏర్పడింది. పాశం యాదగిరి అధ్యక్షతన బాగులింగంపల్లి బీసీ రాజ్యాధికార సమితి స్టేట్ కార్యాలయంలో. ఈ సమావేశానికి గతంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీలుగా పాల్గొన్న వివిధ డిపోలకెళ్లి నాయకత్వం వహించిన వారు సుమారుగా 50 మంది పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన కార్మిక ద్రోహాన్ని వీళ్ళంతా దుయ్యబట్టారు. ముఖ్యంగా ఆర్టీసీ, మున్సిపల్, సింగరేణి, రైల్వే, విద్యుత్తు, పోస్టల్ ఎన్నో కార్మిక రంగాలను ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎన్నడూ కేసీఆర్ ఈ కార్మిక రంగాలను లెక్క చేయలేదని మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులను త్యాగాలను ఎత్తిపడుతూ సమ్మె పిలుపుతో ఉద్యమానికి ఇది కొత్త ఊపిరి ఊదినది ఆర్టీసీ డిపోనే అంటూ మాట్లాడారు. ఆ ఉధృతిలో వలస పాలన అంతమైంది, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన మొదలై మళ్ళీ దురపాలన అనుభవించాము. ఈ 10 సంవత్సరాలలో ప్రజల చేతిలోని భూమి పోయింది, సహజ వనరులు దోపిడీదారులకు అంతమయ్యాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో నయముగా మారాడు. అందుకే ఆ ప్రభుత్వాన్ని దించాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వాగతించాం. ఆ స్వాగతాన్ని కొనసాగిస్తూనే ఆర్టీసీ కార్మికులకు 2015 నుంచి 23 వరకు పిఆర్సీలను అమలు చేసి ఆర్టీసీలో యూనియన్స్ను అనుమతించాలని డిమాండ్తో ఈ సమావేశం తీర్మానించింది. తదనంతరం ఆర్టీసీ కార్మికులను ఐక్యం చేయుటకు ఒక 13 మందితో కమిటీని ఏర్పరచుకున్నారు. కన్వీనర్లుగా వీలాలయ్య, ఏ జయమ్మ, చైర్మన్గా కుమారస్వామి, వైస్ చైర్మన్గా హేమలత, ప్రచార కార్యదర్శిగా ఎంఎస్ రావు 8 మంది కన్వీనర్లుగా ఉన్నారు. ఇంకా సుద్దాల సురేష్, జమున, వెంకటేషు, రమేషు, మోహను, బీసీ సంఘం గానం నరసింహ మొదలగు వారు పాల్గొన్నారు. మధ్యలో డ్రైవర్కు ఇంకా ఆవేశం వచ్చి ఆపి ఆయన కూడా చెప్తాం ఇట్లా అసెంబ్లీ కండక్టర్ అడిగితే కండక్టర్ కృష్ణమూర్తి ఆయన ఏం సార్ ఇట్లయితే సార్ మనం ప్రైవేటైజ్ చేయబోతున్నాం సార్, ఇట్లా చేస్తున్నాం సార్, అప్పుడు మేము చేస్తాం సార్, గుర్తుపట్టలేదు అన్నమాట. అప్పుడు చెప్పుకుంటూ బాధపడుతున్నాం, కానీ జనం కూడా చప్పట్లు కొడుతుంది వాళ్ళు చెప్తుంది. వారి కష్టాలు పాపం ఆడవాళ్ళు మేము చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇసుకతో మాది గ్యాదర్ టీచర్ అంటారు, ఇసుక తెచ్చుకోబోతున్నాడు ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే. అవి చెప్తుంటే ఇటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చిందని అంటే కండక్టర్ కమ్యూనిస్టులు ఒక్కొక్కరు నయ్యమమ్మా అని వాడు ఆయన ప్రతి ఎమ్మెల్యే నయ్యం అంటారు, వీళ్ళు నయం వీళ్ళు నయం వీళ్ళు ఇసుక నయమని అట్లా చెప్పగానే నయం అనగానే పాపం అంతా చెప్పట్లేదు. అంటే అక్కడ రోజు చూస్తున్నట్టు ఎక్కడెక్కడ చూస్తున్నట్టు ఏదో దూరం. అయితే ఇంత పోరాటం చేసింది ఆర్టీసీ ఉద్యోగులు, లేకపోతే అప్పుడు తెలంగాణ కూడా పోరాటం చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. సరే బస్సులు కాంగ్రెస్ కూడా చేసింది, వాళ్ళు కూడా సమ్మె చేశారు. కానీ ఆర్టీసీ సమ్మెనే కనిపిస్తుంది. బస్సులు ఆగిపోవడం, బయటికి పోవడం, పెళ్ళికి పోవడం, టవర్ పోవడం, మనమే పోవడం, మాస్కోకి పోవడం, కాలేజ్ పోవడం, స్కూల్కి పోవడం, ఇవన్నీ ఆగిపోవడం జరగలేదు. ఒక ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే మొత్తం జనజీవితం శ్రమించుకుంటుంది. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ కనిపించింది జనంలో పెట్టాలి. మరి ఇదంతా జరిగింది. కానీ కేసీఆర్ ఏం చేసింది, ఏమని చేసిందో చేయలేదు. సరే ఇప్పుడు కేసీఆర్ పంపించారు, అందరు కలిసి కేసీఆర్ ఇంటికి సాగనంపాలి లేదు, మనందరూ ఖర్చు, కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు కాదు, అదేం పట్టించుకోలేదు. మనమే దుంగ పనులు చేస్తుంది, సాగనంపాలనుకో. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకోలేదు, కూర్చున్నారు. మనం కూర్చుంటేనే మనం చేస్తేనే అయింది, కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ వాళ్ళతో ఒక ఆశ ఏముందంటే పొన్నం ప్రభాకర్ చెప్తే అర్థమవుతుంది, ఏమాట సమస్య అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి, రాయండి. ఇప్పుడు చెప్పిన సమస్య ఎన్ని గంటలు కష్టపడతాం, 10 గంటలకు 12 గంటలు అర్ధరాత్రి ఆడపిల్లలు ఇంటికి పోవడం. చిన్న మాట మా పోలీసులు లాగానే అయిపోయింది. డిఎం పోలీసులు ఎట్లా తిరుగుతారో డిఎం కూడా అట్లే తిట్టుడే. తర్వాత ఆత్మహత్య లేదా గుడ్డపోటు చచ్చిపోవడం, స్ట్రెస్ వల్ల కూడా, స్ట్రెస్ వల్ల చాలా చచ్చిపోవడం తెలుస్తుంది. స్లో డెత్ ఉంటుంది, అదేంటంటే షుగర్ పెరుగుతుంది. స్ట్రెస్ ఇండ్యూస్ డయాబెటీస్, స్ట్రెస్ ఇండ్యూస్ డయాబెటీస్, ఫిగర్ వల్ల షుగర్ పెరుగుతుంది, అది స్లోగా చావు దారితీస్తుంది.
ఇప్పుడు దానివల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగినాయా, బీపీ లెవెల్స్ ఏమైనా పెరిగినాయా, ఇవి రెండు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లిస్ట్ తీసి చూయించుకొని పరీక్ష చూయించి లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ రిపోర్ట్ ప్రతి రిపోర్ట్ చేయాలి, చేసి ఒక సమగ్రంగా చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా తెలవాలి. పొన్నం ప్రభాకర్ అయితే కొంచెం స్పృహ ఉన్న మనిషి, సామాజిక స్పృహ ఉన్న మనిషి. చెప్తే మేము అక్కడ పోయి ఓడిస్తాను గౌరవల్లికి వెళ్ళి గంటపల్లి హుస్నాబాద్ మీటింగ్ కూడా పెట్టాం. ఓ మాకు థ్యాంక్స్ చెప్పండి, అన్నా మీకు థ్యాంక్స్, కరోనా కూడా కనిపిస్తే అన్నా మీరు అందరూ వచ్చి గెలిపించారని చెప్పారు. అది కృతజ్ఞత అయితే ఉంటుంది. టీఆర్ఎస్ లేకపోయినా కాంగ్రెస్ ఉంటుంది. అంటే మేము కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తాం, వేరే విషయం. కానీ మీరు చెప్తే అయితే వింటారు. వ్యక్తిగతంగా బంధువులు ఇంత కాకపోతే మన సీఎం దగ్గర కూడా పోవచ్చు. సీఎం భయపడతారు, అలాంటి వచ్చిన భయపడుతుంది. అందుకని ఇది కాకపోతే అటు కూడా పోదాం. ఎండి ఇంతకాలం ఇంతకాలం సిగరెట్ కాలేజ్ చూసినాం, మొత్తం నాశనం చేసి సిగరెట్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే ఉన్నారు. గొడవ చేస్తే హాస్పిటల్ 80 మంది ఇప్పుడు ఎంపీ మనుషులు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు కదా. బయట అందరూ మార్చేయాలి. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఏమేమి దోమలు చేసి మనం ఎట్లా హరాస్ అయినాము, వాళ్ళు ఎట్లా హరాస్ చేసి ఉండాలి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఒక కమిటీ వేద్దాం వేసి. ఎందుకంటే ఏ పోరాటంకైనా పునాది సంఘీభావం ఉండాలి. ఉద్యమానికి పునాది ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం, పోరాటాలు, సంఘర్షణ. ఉద్యమం అంటే చిన్న మీటింగ్ పెట్టుకుంటూ ఉద్యమే, నినాదం ఇస్తే కూడా ఉద్యమే, ర్యాలీ ఇస్తే కూడా ఉద్యమే. సంఘర్షణ కాదు, సంఘర్షణ మాత్రం సంఘీభావం ఉండాలి. సంఘీభావం అంటే మేము ఎట్లుంటాం, నీడలు మేము ఎంటుంటాం, ఎడ్డలు మేము ఎంటుంటాం అని చెప్పేటట్టు ఉండాలి. మీ ఎంట నడుస్తాం. సంఘీభావం అంటే సంఘం అయితే అని చెప్పాలి. పోలీసులు లాఠీచార్జ్ చేసిండ్రు, రక్తం కారుతుంది. ఎవరు మలామంతుడు ఉండాలి కదా, అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేస్తాం, జమానత్ తెప్పించిన ఉండాలి కదా, జమానత్ చేసి జైలు పెట్టిండ్రు. ఇంట్లో ముసలిదారులకు అన్నం పెట్టోడు ఉండాలి కదా. సంఘీభావం ఉండాలి. ఆ సంఘీభావం ఉన్నట్టు మా లాంటి బాధ్యత ఏంటంటే ఒక సంఘీభావం నిర్మించాలి. దానికి ఇంకో మీటింగ్ పెడతాం. ఆర్టీసీ కార్మికుల సంఘీభావం సభలో పెడతాం. పెట్టి ఒక సంఘీభావం బయటతో కూడా వెళ్తాం. ఉద్యోగులు ఉండాలి, బయట ఉండాలి. ఎవరికి పోరాటం అవసరమో వాళ్ళు పోరాటం చేయాలి. బయట పాండవులు ఉద్యమం చేస్తుంటే కృష్ణుడు యుద్ధం చేయలేదు, కానీ సెట్ అవుతున్నాడు. ఆయుధం వదిలిపెట్టు, చక్రం పట్టు, కానీ ఆయుధం వదిలిపెట్టు, యుద్ధం చేయి నచ్చింది. అట్లా బెట్ అయితే ఉంటున్నాడు అంటాడు కదా, రథం నట్టు కదా. అట్లా మేము మాలాంటి మేము ఉంటాం, కానీ మీరు చేయాలి. అయితే ఒక ఆశ ఏంటంటే ప్రభుత్వం కొంచెం కోపడితే అర్థమైంది, ఫీల్ అవుతారు. నేను కోపడుతుంటే ఫోన్లు చేస్తారు, అర్థం 4 రోజులు లాగా 2 రోజులు తప్పకుండా ఇది చేస్తుంది. తప్పంటే ఇక మా వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. నాకు మీకు క్షమించినట్టు ఉన్నారు నాన్న ప్రాంతంలో ఉన్నాయి, ఈ సమస్యలు కూడా ఉన్నాయి. అయితే నేను చివరికి ఒకటి చెప్పేస్తాను. కేసీఆర్ ఏం చేసిందో ఏదో ఆశించదు. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ నుంచి ఆశించవచ్చు, కేసీఆర్ నుంచి ఏం ఆశించలేదు. నేను చాలా మందికి ఎవ్వరికి ఏం చేయలేదు. కేసీఆర్ అందరూ తెలంగాణ వ్యతిరేకులకే ఇచ్చింది. అది ఏం జరిగింది అనేది ఒక చిన్న జోక్లాగా తెలియదు. మీకు జరిగింది చేసి మీకు పెంచితే అది కూడా కష్టమే కదా. మీకు ఇంత కష్టాలు ఉన్నప్పుడు చిన్న జోక్ లెక్క చెప్పుకోవాలి. రామరావణ యుద్ధం జరిగింది. రామరావణ యుద్ధం జరిగినాక రాముని పట్టాభిషేకం అయింది. హనుమంతుడు అన్నాడు, నాకెందుకు అయోధ్యపల్లి నేను అడిగిపోయి ఏం చేస్తాను, తపస్సు చేసుకుంటాను. రామ తపస్సు చేసుకుంటాను. నేను అడవి సిటీలో ఉండను, మళ్ళీ అడవిలో ఉండాలి కదా, వాటరాలు సిటీలో వెళ్ళిపోయింది కదా. తపస్సు చేసుకుంటాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేను ముసలోడు అయిపోయాడు. చెట్టు ఎక్కలేకపోతున్నాడు. చెట్టు ఎక్కాలి, పట్టు తినాలి కదా, ఎక్కలేకపోతున్నాడు. ఉపాసం 2 రోజులు ఉపాసం 3 రోజులు కింద రాత్రి 2 రోజులు అయిపోతుంది. కాళ్ళని ఎక్కడ నుంచి చూస్తుంది, గుర్తులేదు. వారం ఉపాసం కాదు. అదే ఇదంతా నువ్వు అయోధ్యకు పోతాడు. ఎందుకంటే రాముడు ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ ఇస్తున్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ కదా, పెన్షన్ తెచ్చుకోవాలి. మంచిదని చెప్పి పెన్షన్ తెచ్చుకోవాలి కదా, మంచి నిజమే న్యాయంగానే ఉంటుంది. ఆ పెన్షన్ ఉంటే ఇంటికి వస్తాయి కదండి. చెట్టుకే పని లేదు, ముసలోడు ఆయన పోయింటాడు. పోతే అయోధ్య పోగానే గేట్ దగ్గర ఆపేసాడు. ఎవరు నువ్వు? నేను హనుమంతుడు అంటే ఎవరు? అది యుద్ధం చేసి ముసలోడిని పోతే నువ్వేం యుద్ధం చేసి కొండలు లేపినావు అతను లేదు నిజంగా జరిగింది. అయితే ఎందుకు పోతావు లోపల కట్టాడు అంటే పెన్షన్ పెట్టుకుంటావా? పైసలు వస్తాయి మరి మాకే లంచం చేయాలి. అంటే రామరాజ్యం అంటే లంచమా? ఇదే మహిళ అవునవును లంచం చేయాలన్నాడు. ఆయన నా దగ్గర ఏముంది, ఆయన వచ్చాడు. ఏముంది ఆయన ఏం లేదు కదా, వచ్చింది ఆయన చూసాడట.
అని వా నిజంగా ఒళ్ళంతా కూర్చున్నది అది పీకట్ రాన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నైలాన్ ముక్కులు ఉన్నాయి, అది ప్రమాదం అంటున్నారు. ఇది ఒరిజినల్ కాదు, ఇది మంచి దుగ్గులు తయారు చేద్దాం. ఓ పీకేస్తూ పోయారు, ముట్టుకుంటున్నాయి, ఉత్తరంలో పట్టించుకోకుండా పీకి అది ఉత్తరంలో కూడా పీకేసి రక్తం కాదు, గుట్ట పట్టిపోయింది. పెద్ద గుట్ట కదా, ముసలాడ ఎప్పటిదో అది నీళ్ళు ఆయన లోపలికి పోయాడు. ఇక లోపలికి పోయినాక చూసుకుంటే రక్తం కాదు, గేడు దాటి కోపం వస్తుంది. హనుమంతుడు ఇంత అన్యాయమా, రామరాజు ఇంత మోసం ఉంటుందా? ఇప్పుడు నేను లోపలికి పంపారు కదా, నేను హనుమంతుని చెప్తుంది సంగతి అన్నాడు. ఆయన పట్టుకున్నాడు, పట్టుకుని లోపల నుంచి జైలు పెట్టాడు. వీడు పోతూ వచ్చి హనుమంతుని నన్ను చెప్పుకుంటున్నాడని ఇంపర్సనేషన్ కేసు పెట్టాడు. ఇప్పుడు హనుమంతుడు జైలు ఉన్నాడు. కేసీఆర్ చెప్పిపోతే అందరూ ఇంటర్ ఫైటర్స్ అందరినీ తెలంగాణ కోసం పోరాటం చేసిన అందరూ జైలు పెట్టాడు కేసీఆర్. ఇప్పుడు అని వినిపించుకోవాలి కదా మనం, ఇప్పుడు వినిపించుకోవాలి, వాళ్ళందరూ వినిపిద్దాం మనం. ఇట్లనే ఉంటుంది కేసీఆర్ చేసినట్టు. కేసీఆర్ చేయడు, ఆర్టీసీ ఉద్యోగులను నడిపించింది, ఇంకా నడిపించింది కదా, సింగరేణిలో నడిపించింది. ఈరోజు తెలంగాణ కోసం పనిచేసిన అందరూ నడిపించింది కేసీఆర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సంఖ్యభావం మిగిలిన సమస్యలను రాద్దాం. ఇప్పుడు నేను చెప్పిన చక్కగా చెప్పారు, మీరు అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇదే విషయాలన్నీ చెప్పుకొని